పచ్చని వనాలు, ప్రకృతి సహజసిద్ధ అందాలు. ప్రకృతిలో అందాలన్నీ కుప్పపోసినట్లుగా కడియం నర్సరీ అందాలు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించాయి. ఈ నర్సరీలో నూతన సంవత్సరం వేళ దేశ విదేశీ మొక్కలతో చేసే ప్రత్యేక అలంకరణ పర్యాటకులను ఆకర్షిస్తాయి. దేశ విదేశాలకు చెందిన మొక్కలు, పూలతో నర్సరీ సరికొత్త కళ సంతరించుకుంది. ఉద్యానవనానికి పూలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కడియం నర్సరీ విశాలశేషాలతో ఇప్పుడు చూద్దాం. కడియం నర్సరీ సొంతం చేసుకుంటుంది. వేలాది రంగుల్లో కొలువు తీరిన మొక్కలు ప్రజలను కనువిందు చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కడియం నర్సరీలో అంతర్జాతీయ స్థాయి పూల మొక్కలు కొలువు తీరాయి. కడియం నర్సరీలో ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని పంచే ఎన్నో మొక్కలు ఉన్నాయి. ఇక్కడ రూపంతో పాటు ధరలు కూడా ప్రత్యేకంగానే ఉంటాయి. ఈ తరహా ప్రత్యేక మొక్కలను కడియం ప్రాంత నర్సరీ రైతులు దేశ విదేశాల నుంచి తీసుకువస్తుంటారు. కడియం నర్సరీలు ప్రతి ఏటా నూతన సంవత్సరానికి వినూత్నంగా ఆహ్వానం పలుకుతుంటారు. ఈ సంవత్సరం లక్షలాది మొక్కలను ఉపయోగించి ఈ కూర్పును ఏర్పాటు చేశారు. కడియం నర్సరీ అందాలు దశాబ్దాలుగా సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. సప్త సముద్రాల అవతల పుట్టి పెరిగిన విదేశీ మొక్కలు, వృక్షాలు కడియం నర్సరీలకు వచ్చి ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. ఇక్కడ నుంచి దేశవ్యాప్తంగా కొనుగోలుదారుల ఇళ్లు, కార్యాలయాలు ఉద్యానవనాల్లోకి చేరి సందడి చేస్తున్నాయి. నర్సరీలు ప్రతి సంవత్సరం కూడా ఈ నూతన సంవత్సరానికి ఏర్పాటు చేస్తూ ఉంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ కూర్పుని నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఏర్పాటు చేసాం. ఇది మెయిన్ మేము ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే కాన్సెప్ట్ తీసుకుని మన ఈ మొక్కల్లో ఎన్నైతే రకాలు ఉంటాయో, ఎన్నైతే కలర్స్ ఉంటాయో అవన్నీ కలగొలిపి ఈ కూర్పులో ఎంత అందంగా తీర్చిదిద్దామో, అలాగే మన దేశంలో రకరకాల ప్రాంతాలు, రకరకాల స్టేట్లు, రకరకాల ప్రదేశాలు ఉన్నాయి. అందరం కూడా సమిష్టిగా మన దేశ యొక్క అభివృద్ధికి అందరం ముందుకు రావాలని కోరుకుంటూ ఎవరికి రాని అవకాశాన్ని మేము కోరుకుంటామండి. ఎందుకంటే మనం రంగోలీతో గానీ, ఫ్లవర్స్ తో గానీ ఈ డెకరేషన్ అన్ని చేసుకుంటూ ఉంటారు. కానీ మొక్కల ద్వారాగా ఈ ఏర్పాట్లు చేయడం అనేది మాకు దొరికిన అదృష్టం అని అనుకుంటున్నాను. ఎందుకంటే మొక్కల్లో ఉండే రకాలని మనం ఎలివేట్ చేస్తూ ఇలాంటి కూర్పులు ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే మొక్కల ద్వారాగా ఈ పాజిటివ్నెస్ అనేది అందరికి వైబ్రేషన్స్ కి వెళ్తే అందరికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మొక్కలు అనేది ప్రశాంతతకి నిలయం అనేది మా భావన. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే భిన్నమైన మొక్కలను స్థానిక వాతావరణానికి అనుకూలంగా తీర్చిదిద్దుతున్నారు కడియం నర్సరీ రైతులు. వింటర్లో మాత్రమే లభించే మొక్కలను చూసి ఆనందించడమే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. నర్సరీలోని వేలాది మొక్కలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. దేశ విదేశాలకు చెందిన మొక్కలు, పూలతో నర్సరీలకు కొత్త కళ వచ్చింది. దేశవాళీ పూలైన బంతి, చామంతి మొదలుకొని విదేశాలకు చెందిన బోన్సాయిలకు పూసిన రంగురంగుల పూలు ఉద్యానవనాలకు ప్రత్యేక ఆకర్షణ తెచ్చాయి. న్యూ ఇయర్ విషెస్తో కడియం నర్సరీ ప్రజలను ఆకట్టుకుంటోంది. 25 మంది కూలీలు 5 రోజుల పాటు శ్రమించి 2026కి స్వాగతం చెబుతూ నర్సరీని అందంగా తీర్చిదిద్దారు. నిజానికి ఇక్కడ దొరకని మొక్క అంటూ ఈ కడియం నర్సరీలో ఉండదని చెప్పవచ్చు. ఒక్కసారి నర్సరీలోకి వెళ్లామంటే మొక్కల ప్రపంచంలో ఎన్ని బాధలున్నా మర్చిపోయి ఆనందంగా గడిపేయచ్చు అంటున్నారు స్థానికులు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన వనాలు, వేలాది రకాల మొక్కలు, వృక్ష జాతులు కడియం నర్సరీలో అలలారుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలు సరికొత్త అందాలు సంతరించుకున్నాయి. దేశ విదేశాలకు చెందిన మొక్కలు, పూలతో నర్సరీలకి కొత్త కళ వచ్చింది. దేశవాళీ పూలైన బంతి, చామంతి మొదలుకుని విదేశాలకు చెందిన పూలు ఉద్యానవనానికి ప్రత్యేక ఆకర్షణ తెచ్చాయి. కడియం నర్సరీలు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన వీరుల వనాలు, వేలాది రకాల మొక్కలు, వృక్ష జాతులతో అలరించుతున్నాయి. దశాబ్దాలుగా సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అలాంటి ఇక్కడ విదేశీ మొక్కల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇక్కడో సప్త సముద్రాలు అవతల పుట్టి పెరిగిన విదేశాల మొక్కలు, వృక్షాలు కూడా ఈ కడియం నర్సరీలకు వచ్చి ప్రత్యేకత సంతరించుకున్నాయి. ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా కొనుగోలుదారులు ఇళ్లు, కార్యాలయాలు ఉద్యానవనాల్లోకి చేరి సందడి చేస్తున్నాయి. ఇలాంటి కొన్ని విదేశాల మొక్కలు ఇక్కడ ప్రత్యేకం. రండి మరిన్ని సందర్శిస్తాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.